హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ సీ వ్యూ కూడా చాలా బాగుంది. టెంపుల్ ఎలా ఉంది, సీ వ్యూ ఎలా ఉంది అది చూడబోతున్నాం. ముందు వెళ్ళే దారంతా కూడా ఎలా ఉంది అని చెప్పి షూట్ చేశాను. అది ఎంజాయ్ చేస్తూ వచ్చేయండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో లంచ్ కోసం ఆగాం. కాకపోతే ఇక్కడ ఫుడ్ అంతా బాగాలేదు. కాకపోతే ఆ ఫుడ్ కూడా మీకు ఎలా ఉందని చూపిస్తాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా హోటల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అన్నీ స్టార్టింగ్ 30,000 40,000 అలా ఉంటుందన్నమాట వాళ్ళ డబ్బుల్లో. సో మన అమౌంట్ అయితే మినిమం 250 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లోపల రిసెప్షన్ లాగా ఉంది, చూసారా? సరే, రిసెప్షన్ కాదు, అది కౌంటర్ అనమాట. అవన్నీ కూడా మన టెంకాయ ఆకులు ఉంటాయి కదా, అవి సన్నగా చీల్చి బాగా డ్రై చేసి ఇలా చేస్తున్నారనమాట. ఇక్కడ కోళ్ళు కూడా మనం చూస్తున్నాం, నాటుకోళ్ళు. తర్వాత మన టేబుల్ మీద ఒక చిన్న క్యాక్టస్ పెట్టున్నారు. పక్కన కూడా అన్ని చిన్న చిన్న రూఫ్ లాగా వేసి, అక్కడ ఏంటంటే నార్మల్గా టేబుల్స్ అంతా ఉండవు అనమాట. ఈ విధంగా ఉంటాయి. మనం కింద కూర్చొని చిన్న స్టూల్ లాగా ఉంటుంది, దాని మీద మనం భోంచేయాలన్నమాట. ఇది మాకు బాగా నచ్చింది. అందువల్ల మేము ఇక్కడ కూర్చొని ఆ రోజు లంచ్ చేసామన్నమాట. ఆ రూఫ్ కూడా మొత్తం కూడా ఆ టెంకాయ ఆకులతో, పైన టెంకాయ ఆకులు లోపల వచ్చి ఈ విధంగా ఎదురు దెబ్బలతో కట్టుందన్నమాట. తర్వాత మెనూ చూసాం. ఆ మెనూలో మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏం ఆర్డర్ చేద్దామన్నది కూడా అర్థం కాలేదన్నమాట. ఏదో కొంచెం మనకు రైస్ ఐటమ్ అలా ఉన్నది, తర్వాత చికెన్ అవి చూసి ఆర్డర్ చేశాం. కానీ వాళ్ళ ఫుడ్ ఏంటి మనకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు, చూసారా? వీళ్ళంతా కూడా ఇక్కడ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారన్నమాట. సో మనకు వచ్చిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. నాకైతే అస్సలు నా వల్ల కాలేదు. ఓన్లీ నేను మ్యాంగో జ్యూస్ తిని, అక్కడ కొన్ని వెజిటబుల్ సలాడ్ లాగా ఒక 4-5 పీసులు ఏదో ఇచ్చారు. 2 క్యారెట్ ముక్కలు, 2 బీన్స్ ముక్కలు. తర్వాత స్పైసీగా ఏం లేవన్నమాట వాళ్ళ దగ్గర. చికెన్ కూడా ఎందుకో ఏదో సాస్లు వేస్తున్నారో ఏంటో, స్వీట్గా ఉంది. తర్వాత ఫిష్ కూడా అలానే ఉంది. కొంచెం స్పైసీగా ఏదైనా ఇవ్వండి అంటే వాళ్ళు మన పండు మిరకాయలు కొంచెం దంచి ఒకలాగా పేస్ట్ లాగా పెట్టుకుని ఉన్నారనమాట. సో ఇవి చూసారా, ఆర్డర్ తీసుకునే వాళ్ళు మొత్తం కూడా యూనిఫామ్ ఈ విధంగానే ఉంటుంది వీళ్ళకి. కిందేమో లుంగి లాగా ఉంటుంది, పైన మన టీ షర్ట్ లాగా ఉంటుంది అనమాట. అమ్మాయిలు అయితే ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా జాబు అంటే ఇలా సర్వింగ్ ఒక్కటే వాళ్ళకి దొరుకుతుందంట. సో వాళ్ళు అందరు కూడా అందంగా చాలా బాగున్నారు. వాళ్ళ స్కిన్ అయితే మెరిసిపోతుంది. ఏం తింటున్నారో ఏంటో కానీ చాలా ముచ్చటగా ఉన్నారనమాట. ఈవెన్ మనం ఉన్న హోటల్లో కూడా అమ్మాయి చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొక
అది డైనింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట, పెద్దది. ఎక్కువ మంది ఉన్నప్పుడు మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇది మనం ఆర్డర్ చేసింది. అక్కడ ఆకులాగా కోన్ లాగా పెట్టున్నారు కదా, అదేంటి అనుకున్నారో, అదేంటో ఎల్లో రైస్ లాగా వచ్చింది. రైస్ ఐటమ్ ఆర్డర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్జే దొరుకుతుంది వెజ్ కంటే కూడా. తర్వాత నేను మ్యాంగో జ్యూస్ తాగాను. అదే నా లంచ్ అన్నమాట. ఇక్కడ మనం స్మోక్ గ్రిల్ చికెన్ అన్నమాట, వాళ్ళ భాషలో చెప్పాలంటే. ఇది కూడా స్వీట్గానే ఉంది, చూసారా, స్మోక్ వస్తూనే ఉంటుంది. మనం తింటూ వేడివేడిగా తినచ్చు. ఇది మనకు సేమ్ రెసిపీ ఫ్లైట్లో కూడా ఇచ్చారు, కానీ అంత టేస్ట్ అయితే ఏం లేదు. 1-2 సార్లు తినచ్చు, కానీ కంటిన్యూస్గా అయితే మనం తినలేం. తర్వాత అక్కడ బయట వ్యూ, ఆ గార్డెన్ అంతా కూడా షూట్ చేశాను చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. ఆ వ్యూ కానీ అక్కడ కూర్చొని తినడం కానీ బాగా నచ్చింది. కానీ ఫుడ్ మాత్రం నా వల్ల కాలేదు అస్సలు. సో జ్యూస్తోనే బతికేద్దాం అనుకుంటున్నాను ఈ 4-5 రోజులైతే. అంత కష్టంగా ఉంది. ఈ రోజైతే పక్కన KFC ఉందంట, అక్కడైనా పోయి చికెన్ ఏదైనా తిందాం అనిపిస్తుంది. ఆ చికెన్ కానీ ఆ ఫిష్ కానీ మన వల్ల కాదనిపించేస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మనం బయలుదేరాం టెంపుల్కి. ఇక్కడ టెంపుల్కి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తున్న టెంపుల్ అంతా కూడా. ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఎలా ఉందో. రైట్ సైడ్ మనం చూసినట్లయితే సీ మొత్తం కూడా మనం చూడొచ్చు. కాకపోతే మనం ఫుల్ టాప్ వ్యూ చూస్తున్నాం. ఇవంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ని యాడ్ చేస్తాను. తర్వాత మంకీ ఫారెస్ట్ని కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వ్యూ ఎంతవరకు ఉందో అంతవరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇంకొక వైపు, అంటే ఇప్పుడు మనం చూస్తుంది ఒకవైపు మాత్రమే, ఇంకొక వైపు మాత్రం ఇంకొక వీడియోలో యాడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్, రోజుకి 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఒకటి రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో, ఒకటి నిర్మలారెడ్డి వరల్డ్ ఛానల్లో. సో మీరు 2 ఛానల్స్ కన్నా ఫాలో అయినట్లయితే 2 కంటిన్యూటీ మీకు దొరుకుతుంది. ఇక్కడ పైనుంచి చూసారా ఎంత హైట్లో ఉన్నామో. నేను చెప్పాను కదా, ఇంత హైట్ నుంచి మనం కిందకి ఆ సీ వ్యూ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఓన్లీ వ్యూ మాత్రమే చూడొచ్చు. ఇక్కడ రైడ్స్ కానీ మనం ఎక్కడ కూడా వాటర్ని టచ్ చేయలేం, అంత హైట్లో మనం ఉంటాం అన్నమాట. ఇక్కడికి మనకు పైకి టెంపుల్కి వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఒక లుంగిలాగా క్లాత్ ఇచ్చారు. లేడీస్కి అయితే మన నడుంకి గోవింద కలర్ అంటాం కదా, ఆ కలర్ మన నడుంకి బెల్ట్ లాగా చుట్టుకోవాలి. జెంట్స్ అయితే లుంగి లాగా కట్టుకోవాలన్నమాట ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. కంపల్సరీ చూసారు కదా వైలెట్ కలర్ లుంగి. అందరూ కూడా అమ్మాయిలు కానీ అందరూ కూడా, లేడీస్కి అందరికి కూడా ఆ విధంగా బెల్ట్ లాగా ఉండి టై చేసుకుని ఉంటారన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా స్టెప్స్ లాగా ఉంటాయి. అక్కడ మనం పైకి వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉందో వ్యూ చూడొచ్చు. ఆ సీ వ్యూ కూడా మనం పైన టాప్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగా ఉందన్నమాట. అక్కడ నేను కెమెరాకి అంత ఇదిగా అనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ వ్యూ మాత్రం అదిరిపోయింది. అలాగే పైన నుంచి టాప్ వ్యూ అయితే చాలా అదిరిపోయింది చూడండి, ఈ విధంగా అన్నమాట. అదే విధంగా మనం ఇప్పుడు ఒకవైపు మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ ఆ వైపు చూసినప్పుడు కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ నాకు కనిపించింది ఏంటంటే ఫారినర్స్ అన్నమాట. కానీ మనం పైకి వెళ్ళి టెంపుల్ అని వెళ్ళాం, కానీ టెంపుల్లో ఏముంది ఏంటి అనేది చూద్దామని అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు పూర్తిగా డిసప్పాయింట్మెంట్ అయింది. ఇక్కడ వ్యూ మాత్రం బాగుంది చూసారా, ఇలా వ్యూ మాత్రం చూడొచ్చు. కానీ టెంపుల్ అయితే నేను యాజ్ యూజువల్ ముందు వీడియోలో చెప్పినట్టు ఏమీ లేదు. జస్ట్ ఒక చుట్టూ ఒక హట్ లాగా వేసి కార్వింగ్ మాత్రమే మనం చూడొచ్చు. పైన ఎక్కే దారులు అంతా కూడా చెట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒక జంగిల్ లాగా ఉంది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎలా ఉంది అవన్నీ కూడా మీరు చూడండి. నాకైతే అస్సలు నచ్చలేదు. మనం టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాం కదా, కానీ అక్కడ టెంపుల్ లాగే లేదు. అందరూ కూడా చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ పైనుంచి వ్యూ కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ని ఎలా ఉంది అని మీరే చూసి చెప్పండి. నేను తర్వాత డ్రైవర్తో మాట్లాడినప్పుడు అడిగాను, అదేంటి అక్కడ ఏం స్టాచ్యూ కానీ ఏం లేదు, మరి మీరు దేన్ని మొక్కుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ చుట్టూ ఉన్న ఆర్చ్ లాగా ఉంటుంది కదా, అది ఉంటే చాలంట. ప్రతి ఇంటికి కూడా మనం దేవుడిల్లు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, దాన్నే మేము మొక్కుతాం అని అతను చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయిలు, స్కిన్ అయితే వాళ్ళది మెరిసిపోతుంది, అంత బాగుందన్నమాట.
ఉందన్నమాట. ఇక్కడున్న గన్నేరు చెట్టు కూడా మొత్తం పువ్వులన్నీ వదిలిపోయి మొత్తం డ్రై లాగా ఉందన్నమాట. ఇది పైన టెంపుల్. ఇక్కడ టెంపుల్ అంటే అక్క అయితే చాలా దూరం ఎతికింది. ఇక్కడ ఏమన్నా టెంపుల్ కదా, ఏమన్నా విగ్రహం ఉందేమో అని ఎక్కడ విగ్రహాలు అయితే కనిపించలేదన్నమాట. ఈ ఎంట్రన్స్లు అయితే చెక్కినట్లు ఉన్నాయి. ఈ కార్వింగ్ అయితే బాగుంది. ఈ కలర్ మాత్రం ఏంటో బాగా డార్క్ కలర్ లాగా అనిపిస్తుంది. ఎక్కడైతే మన టెంపుల్ ఉన్నాయో అది మ్యాక్సిమం బ్లాక్ లోనే ఉన్నాయి. తో లోపల నుంచి మొత్తం కూడా ఇలా ఆర్చిల్లాగా అలా ఉన్నాయి. కానీ మనకైతే ఎక్కడా కూడా దేవుడైతే కనిపించలేదు. అందరూ కూడా టెంపుల్ అంటున్నారు కదా, పైన మొత్తం కూడా చెప్పులు వేసుకునే వస్తున్నారు. కానీ ఇది మాత్రం కంపల్సరీ అనమాట. ఈ లుంగి నేనైతే నడుంకి కట్టుకున్న ఏమంటారు ఆరెంజ్ కలర్ క్లాత్ అనమాట. జస్ట్ నడుంకి కట్టుకోవాలి. ఇక్కడ ఉన్న మీరు ఫారినర్స్ అందరినీ కూడా ఒక లుక్ వేయండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. నాకైతే భలే నచ్చేశారు. చిన్నపిల్లలు అయితే ఎంత ముద్దొస్తున్నారు, అంత బాగున్నారు. వాళ్ళలాగా మన ఇండియన్స్ కి స్కిన్ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అలాగే మెరుపు వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళైతే లోపలికి అలౌ చేయలేదు. సో మనం గేట్ దగ్గర నుంచి ఈ వ్యూ ఒకసారి చూడొచ్చు. అక్కడ ఉన్న ఆర్చిని కూడా చూడొచ్చు. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో అది కూడా ఒక టెంపుల్ అని చెప్పారు, కానీ అక్కడికి ఎవరిని అలౌ చేయలేదు. నాకు తెలియకుండా నేను లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళి అది మీకు షూట్ చేశాను, మీకోసం మీకు చూపిద్దాం ఎలా ఉంది అని చెప్పి. ఇది ఇక్కడ ఎవరికి అలౌ లేదంట. నాకు తెలియకుండా లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి నైవేద్యాలు పెట్టున్నారు, ఎలా ఉంది అది ఒకసారి మీకు చూపిస్తాను. యాజ్ యూజువల్ మనకు ముందు వీడియోలో చూసినట్లే ఇక్కడ బుట్టలాగా పెట్టి దానిలో ఏదో ఫ్లవర్స్ పెట్టున్నారు. తర్వాత అగరబత్తి మాత్రం వెలిగించున్నారు. ఇక్కడ ఒక కమలా పండు మాత్రం నేను నైవేద్యంగా చూశాను. చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనం అదే ఏమంటారు తీర్థం లాగా ఒకటి పెట్టున్నారు. ఇక్కడ ఏదో చీపురగట్టలాగా ఒకటి ఉందన్నమాట, చిన్న కుంచిలాగా. మనం చీపురగట్ట పుల్లలు ఉన్నాయి కదా, వైట్ మనం ఊర్లో పల్లెటూరులో దొరుకుతుంది కదా, ఆ విధంగా లాంటి పుల్లల్లో దాన్ని వేస్తున్నారు అనమాట అక్కడ ఉన్న వాటర్లో. మరి అది ఎందుకో అర్థం కాలేదు. తర్వాత ఇవన్నీ నేను షూట్ చేసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆవిడ చెప్పారు లోపలికి అలౌ లేదండి అని చెప్పి. సరే నేను అది చెప్పడం కూడా ఎంత పొలైట్గా చెప్పారు. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది అనమాట. అంత పొలైట్గా ఉన్నారు. ఎవరు అరవడం కానీ విసుక్కోవడం కానీ అలాంటివి ఏం నాకు కనిపించలేదు. ఈవెన్ మనం హోటల్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈవెన్ కార్ పార్కింగ్ చేసినా కూడా థ్యాంక్ యూ అని చెప్తారు. తర్వాత వాళ్ళ భాషలో ఒక్క నిమిషం అక్క అయితే గుర్తు పెట్టుకుంటుంది, నాకైతే గుర్తులేదు. అక్క థ్యాంక్ యూని ఏమన్నారు వాళ్ళు? దిమాకసి అని అంటూ ఉన్నారనమాట థ్యాంక్ యూని. చూసారా ఇక్కడ కూడా కలర్ఫుల్ గా అమ్మాయిల్ని చూడొచ్చు మీరు. దేవుల్ని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని మొక్కుతారంట. అంటే విగ్రహం లేకుండా వాళ్ళు మొక్కడం అన్నమాట. ఈరోజు పౌర్ణమి అంట. అక్కడక్కడ ఇలాంటి టెంపుల్స్ లో కూడా వాళ్ళు పూజలు చేస్తున్నారు. కానీ వాళ్ళు పూజ ఎలా చేస్తారనేది మనకు అర్థం కాలేదు. ఈ లోపల మేము ఇంక వేరే ఏదైనా టెంపుల్ పోతే ఎలా చేస్తున్నారనేది ఏమైనా వీలైతే మీకు షూట్ చేసి పెడతాను. ఇంకా తర్వాత నేను ఇంకా కొన్ని వ్యూ చూడొచ్చు. అటువైపు ఉన్నది ఒకవైపు మాత్రమే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇంకొక వైపు ఎలా ఉంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వీడియోని ఎంజాయ్ చేయండి.